హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇప్పుడు మన వింటర్ సీజన్ లో బ్రోక్లీ బాగా దొరుకుతుంది అనమాట. నేను ఇవాళ మలై బ్రోక్లీ చేస్తాను అనమాట. హెల్త్ కూడా చాలా మంచిది, మంచి టేస్ట్. అండ్ ఇప్పుడు పిల్లలకి హాలిడేస్, ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈవినింగ్ హాట్ గా చేసి పెట్టండి. వింటర్ సీజన్ లో అంతా కూడా హాట్ గా తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కిడ్స్ కూడా. ఇలాంటి స్నాక్స్ అంటే ఇంకా చాలా బాగా ఇష్టపడతారు అనమాట. సో ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను 8 బాదమ్స్ తీసుకున్నాను అనమాట. ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం అలా చేసుకోకుండా తొందరగా అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే కనుక కొంచెం హాట్ వాటర్ పోయండి. ఇందులో ఒక 15 to 20 minutes కనుక మనం పక్కన పెట్టేస్తే కనుక పీల్ అన్నది నీట్గా వచ్చేస్తుంది అనమాట. కానీ నేను ఇది వాటర్ పోసుకొని ఓవర్ నైట్ అయితే వీటిని సోక్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్ తీసుకుని ఇందులో వెల్లుల్లిపాయలు రెబ్బలు ఒక 6 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇదిగోండి ఇలా పీల్ చేసేసుకున్నాను అనమాట. ఆల్మండ్స్ అవి వేసుకున్నాను. ఒక 50 grams పన్నీరు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో ఒక 2 spoons పెరుగు. దీన్ని మూత పెట్టేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. మొత్తం ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. బాదం ప్లేస్లో మీరు కాజు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 2 spoons బేసన్ వేసుకోవాలి. ఒక 2 spoons, ఎక్కువ వేసుకోకూడదు. అందులో ఈ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ నేనైతే 1.5 spoon యాడ్ చేస్తున్నాను. బ్లాక్ పెప్పర్ ఒక 1/2 spoon బ్లాక్ పెప్పర్. చిల్లీ ఫ్లేక్స్ ఒక 3 spoons వేస్తున్నాను చిల్లీ ఫ్లేక్స్. నేను మళ్ళీ పిల్లలు తింటారు కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి కొంచెం తక్కువ వేసాను. చక్కగా కలిపేసుకోవాలి. బేసిన్ అన్నది లంప్స్ అంటే ఉండలు లేకోకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఒక 2 spoons ఆయిల్ వేస్తున్నాను. నేను నువ్వుల నూనె, పప్పు నువ్వుల నూనె యూస్ చేస్తాను కదా, అది వేస్తున్నాను. ఒకవేళ ఇది లేకపోతే కనుక మస్టర్డ్ ఆయిల్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో వేసుకొని మొత్తం నేను ఎయిర్ ఫ్రైర్లో చేస్తున్నాను కాబట్టి ఎయిర్ ఫ్రైర్ ఓపెన్ చేసుకొని ఇందులో 1/2 spoon ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది అంటుకోకుండా ఉండడం కోసమని ఆయిల్ వేసుకొని దీన్ని మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, బ్రోకలీ కొంచెం పెద్ద సైజులోనే ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఇది నేను కొంచెం హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి అందులో ఒక 10 minutes ఉంచిన తర్వాత వాష్ చేసుకుని స్ట్రైనర్లో వేసుకొని దీన్ని ఈ విధంగా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి. మనం బేసన్ వేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం క్రిస్పీనెస్ అన్నది వస్తుంది అనమాట. దానికోసం అని చెప్పి మనం బేసన్ యాడ్ చేసుకున్నాము. మైదా అలాంటివి వేసుకోకూడదు, లేదంటే కొంచెం రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లోపలికి వెళ్ళేలాగా అలా కొంచెం ఇలా కిందకి ఇలా పుష్ చేస్తూ ఉంటే లోపలికి కూడా వెళ్తుంది అనమాట ఈ మసాలా అన్నది. కానీ ఈ పేస్ట్ అన్నది లిక్విడ్ లాగా అయితే చేసుకోకండి, మొత్తం లూజ్ అయిపోతే దీనికి ఈ విధంగా పట్టదనమాట. ఎయిర్ ఫ్రైర్ లేకపోతే కనుక తవ్వ మీద ఒక 1/2 spoon ఆయిల్ స్ప్రెడ్ చేసి తవ్వ మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఇనప తవ్వాలే పెట్టుకోండి. నాన్ స్టిక్ వస్తాయి కదా, అవైనా ఓకే, బట్ స్టీల్ వాటిలో అట్లయితే చేయకండి. పెట్టేసుకుని 180 degrees దగ్గర 20 minutes పెట్టుకొని 20 minutes పెట్టుకుంటే సరిపోతుంది. అయిపోయిందనమాట. 180 degreesలో నేను 20 minutes పెట్టుకున్నాను కదా, కింద మిర్రర్లోంచి కనిపిస్తుంది. మంచిగానే ఫ్రై అయిందనమాట, చక్కగా వైట్గా బ్రౌన్గా. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం. చూడండి, ఎమ్మీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటాను. నేను మయోనీస్తో సర్వ్ చేస్తున్నాను అనమాట. లేదు అంటే గ్రీన్ చట్నీతో కూడా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. కొంచెం టేస్ట్ చూద్దాం. సూపర్ ఉంది, క్రిస్పీగా క్రంచీగా. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. ఇప్పటి వరకు ఎవరు టేస్ట్ చేయని వాళ్ళు కూడా చేయొచ్చు. ఈ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.